అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదర్శ మహిళా రైతు విజయగాథ. మహిళా నాయకత్వం, ఆర్థిక సామాజిక సుస్థిరత్వంతో మహిళలు ప్రపంచ స్థాయిలో ఎదగాలని తపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఉండగా ఇందులో మహిళా రైతులు 84,000 మంది ఉన్నారు. సమాజంలో ఆర్థిక సమతుల్యం చేసే విధంగా వ్యవహరించే శక్తి ఒక్క మహిళకే ఉందని చెప్పవచ్చు. మహిళలు ఆరోగ్యం, పోషకాహారం, స్వయం ఉపాధి, అభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అడుగులు వేస్తున్నారు. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి సొంతంగా వారి వారి స్థాయిల్లో కుటుంబాన్ని విజయ పథంలో నడిపిస్తూ సమాజంలో పురుషులకు తీసిపోని విధంగా ముందుకు సాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకౌర్మాం గ్రామానికి చెందిన శుక్లా భారతి అనే మహిళా రైతు యూనియన్ బ్యాంక్ ద్వారా 50,000 రూపాయలు పంట రుణం తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి విడతల వారీగా 2 లక్షల వరకు రుణం తీసుకుని వివిధ రకాల పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమైన పాడి పశువులను పెంపకానికి ప్రయత్నం చేస్తున్నానని భారతి చెప్పారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చి ఇటువంటి షూరిటీ లేకుండా పొలంపై అప్పు ఇచ్చి ఈరోజు మేము సమాజంలో ఎంతో ఆనందంగా, గౌరవంగా జీవించడానికి అవకాశం కల్పించిందని ఆమె ఆనందంతో చెప్పారు. సార్, నా పేరు శుక్లా భారతి, నా శ్రీకూర్మం, తర్వాత గారమండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సార్, యూనియన్ బ్యాంకులో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010 నుండి మేము లోను స్టార్ట్ చేస్తాము. వ్యవసాయ లోను ఫస్ట్ 50,000 వరకు ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత అలాగే 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాతను ఇంకా 1,50,000 ఇచ్చారు. అలాగే 2 లక్షల వరకు ఇచ్చారు సార్. ఎటువంటి తనఖాలు కానీ ఏమీ లేకుండా మాకు ఈ విధంగా యూనియన్ బ్యాంకు మాకు లోన్ ఇస్తున్నారు. దీనికి మునుపైతే మేము వ్యవసాయాలు పెట్టుబడి పెట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఈ లోన్లు ఇవ్వడం చేతనే మేము చాలా హ్యాపీగా వ్యవసాయాలు చేసుకుంటున్నాము. చాలా బాగుంది. తర్వాత మాకు కంటిన్యూ కట్టడం వల్ల మాకు రాయితీ కూడా మాకు రిప్లై వస్తుంది. దాంతోపాటు సార్ నేను ఒక 4-5 ఆవులు తీసుకొని నేను ఒక చిన్న ఫారం పెట్టుకుందామని యూనియన్ బ్యాంక్ తరఫున నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.